వెల్కమ్ టు మై ఛానల్. అప్పుని పోలీస్ గా మార్చిన కళ్యాణ్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా కళ్యాణ్ అప్పు కూడా ఇంకా బయటకు వచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక మరో పక్క కళ్యాణ్ అప్పు ఆలోచిస్తూ ఉంటారు. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ కూర్చుని ఉంటారు. ఇంకా కళ్యాణ్ ఏమో తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఏంటి రే ఎక్కడున్నావు, సరే కానీ నీది గెస్ట్ హౌస్ ఉండాలి కదా, అది ఇప్పుడు ఖాళీగానే ఉందా అని ఫోన్ చేసి అడుగుతాడు కళ్యాణ్. ఇంకా తన ఫ్రెండ్ మాత్రం, లేదురా నేను ఇక్కడికి వచ్చే ముందే గెస్ట్ హౌస్ ని లీజ్ కి ఇచ్చేసి వచ్చాను, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానురా అని అంటాడు కళ్యాణ్ ఫ్రెండ్. ఇంకా కళ్యాణ్ ఏమో సరేరా అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పు అడుగుతుంది, ఇప్పుడు ఏం చేద్దాం, ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వేం బాధపడకు, నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా చేయగలవు అన్న ధైర్యం నాకుంది అని అంటాడు కళ్యాణ్ అప్పుని. ఇంకా అప్పు ఏమో, ఏంటో అసలు మన పెళ్లి ఇలా జరుగుతుందని ఊహించలేదు, కానీ ఏంటో ఇలా జరిగిపోయింది. కానీ అక్కడ మా అక్కల్ని, ఇంకా మీ అమ్మ, ఇంకా రుద్రాని అందరూ కూడా మా అక్కల్ని తిడుతూ ఉంటారేమో అని కొంచెం భయంగా ఉంది అని అప్పు అంటుంది. ఇంకా అప్పు అన్న మాటలకి కళ్యాణ్ ఏమో, లేదు నువ్వేం బాధపడకు, మా అమ్మ రుద్రాని తప్ప మనకి అందరూ సపోర్ట్ చేసిన వాళ్లే కదా, నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించుకు అని అంటాడు కళ్యాణ్. అది సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అని అప్పు అడుగుతుంది. అదే ఆలోచిస్తున్నాను అని కళ్యాణ్ అంటాడు. సరే అయితే నేను పని చెప్తాను, నాతో పటరా అని చెప్పి తీసుకెళ్తుంది అప్పు కళ్యాణ్ ని. ఇంకా ఇద్దరు కలిసి ఒక చిన్న ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు అప్పు ఫ్రెండ్ దన్నమాట. ఇంకా ఇద్దరు కూడా ఆ ఇల్లు అద్దెకి తీసుకుని ఇద్దరు కూడా, సరే అయితే మనం కొన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉందాం కళ్యాణ్, ఇది నా ఫ్రెండ్ ఇల్లు, నేను అంతా మాట్లాడతాను తనతో, సరేనా అని అప్పు అంటుంది కళ్యాణ్ తో. ఇంకా ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్తారు. సరే కళ్యాణ్, ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కుందాం సరేనా, నువ్వేం బాధపడకు అని అప్పు అంటుంది. ఇంకా కళ్యాణ్ ఏమో, సరే అయితే ఇవన్నీ నేను మేనేజ్ చేస్తానులే సరేనా అని కళ్యాణ్ అంటాడు అప్పుతో. ఇంకా ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉంటారు. ఇంకా కళ్యాణ్ ఏమో కావలసినవన్నీ కొనుక్కొచ్చుకుని ఇద్దరు కూడా సంతోషంగా సెటిల్ అవుతారు. కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా కళ్యాణ్ ఏమో కవితలు రాసుకుంటూ మూవీస్ లో ట్రై చేస్తూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా మరో పక్క అప్పుని ఎలా అయినా పోలీసుని చేయాలి, తన డ్రీమ్ ని, అంబిషన్ ని నిజం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్. అప్పు ఇలా ఇంట్లో ఉండిపోవడానికి నాకు ఇష్టం లేదు, తనని ఎలాగైనా కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయాలి అనుకుంటాడు కళ్యాణ్ తనలో తనే. ఇక మరో పక్క అప్పుని కోచింగ్ సెంటర్ కి తీసుకెళ్లి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు, పోలీస్ అకాడమీలో జాయిన్ చేస్తాడు. ఇంకా కళ్యాణ్ మాటలకి అప్పు అంటుంది, ఎందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వడం అవసరమా, మనం కొన్ని రోజులు పోయిన తర్వాత మనం జాయిన్ అవుతాను, ఇప్పుడు నాకు ఇదంతా వద్దు కళ్యాణ్ అని అంటుంది అప్పు. ఆ కళ్యాణ్ ఏమో, లేదు మనం ఏదో ఒకటి సాధించాలి, మనం ఇలా ఉండిపోకూడదు, నువ్వు నా వల్ల నీ కెరియర్ ని వదులుకోకూడదు, నువ్వు పోలీస్ అవితే అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మనల్ని చూసి మన ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని అంటాడు కళ్యాణ్. సరే అయితే అని అప్పు ఒప్పుకుంటుంది. ఇంకా పోలీస్ ట్రైనింగ్ కి వెళ్తుంది అప్పు. ఇక మరో పక్క కళ్యాణ్ కి సినిమాలో సాంగ్స్ వస్తుంది, కవితలు రాస్తూ హ్యాపీగా ఉంటారు ఇద్దరు కూడా. ఇంకా అప్పు ఎస్ఐ గా తిరిగి వస్తుంది, కళ్యాణ్ చాలా సంతోషపడతాడు, ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక మరో పక్క రాజ్ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు, నా తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడా, ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడా అని తనలో తనే బాధపడుతూ ఉంటాడు రాజ్. ఇంకా మరో పక్క రాజ్ ఇంటికి వచ్చిన తర్వాత కావ్యతో మాట్లాడతాడు. ఇంకా కళ్యాణ్ అప్పు కూడా ఇద్దరు కూడా చాలా కష్టాలు పడుతూ బాధపడుతున్నారు, వాళ్ళిద్దరిని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలి, దానికి నువ్వే సాయం చేయాలి, నువ్వు చెప్తే కళ్యాణ్ వింటాడు, ఏదో ఒకటి చెయ్యి కళావతి, నువ్వు వాడికి చెప్పు, వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురా అని రాజ్ కావ్యతో అంటాడు. ఇంకా కావ్యేమో, లేదండి నేను తీసుకురాను, వాళ్ళిద్దరిని అక్కడైనా సంతోషంగా ఉండనివ్వండి, వాళ్ళిద్దరిని ఇప్పుడు మన ఇంటికి తీసుకొస్తే ఇంకా మీ అత్తయ్య మీ పిన్ని ఇద్దరు కూడా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు, నేను కళ్యాణ్ ని తీసుకురాను, మేమిద్దరం ఎలాగో స్వప్న నేను కూడా ఇద్దరు బాధపడుతూనే ఉన్నాంగా మీ ఇంట్లో వాళ్ళ మాటలకి, ఇంకా కనీసం అప్పు నాన్న సంతోషంగా ఉండనివ్వండి, అది ఇలాంటి మాటలు భరించలేదు, నేను వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురాలేనండి, ఈ విషయంలో నన్ను క్షమించండి అని కావ్య అంటుంది. వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడుతున్నారని చెప్పినా నువ్వు ఎందుకు వినట్లేదు కళావతి, వాళ్ళిద్దరూ కష్టాలు పడుతున్నారనే కదా ఇంటికి తీసుకురమ్మని చెప్తున్నాను, నువ్వు ఇదంతా చెప్తావేంటి, వాడికి నీ మాట అంటే వేదం, నీ మాట వింటాడు వాడు, వెళ్ళి కళ్యాణ్ ని ఇంటికి తీసుకురా అని అంటాడు రాజ్. లేదండి ఈ విషయంలో నన్ను క్షమించండి అని కావ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా మరో పక్క కళ్యాణ్ ని తలుచుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఇంకా రుద్రాని అయితే చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా
నేను కోరుకున్నది ఇదే కదా. ఈ ఇంటి వారసుడు వెళ్ళిపోయాడు, ఇంకా ఎలా అయినా రాజ్ని కావ్యను కూడా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి. అప్పుడు నా కొడుకుదే ఈ ఇల్లు మొత్తం, ఈ ఇంటికి వారసుడు నా కొడుకే అవుతాడు అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఇంకా రుద్రాణి వచ్చి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఎందుకు అందరూ బాధపడతారు, ఈ దుగ్గిరాల వారి వారసులు ఆ ఇంటి అల్లుళ్ళు అవ్వాలని ఏనాడో రాసి పెట్టున్నట్టుంది. ఆ ఇంటి కూతుళ్ళు ఈ ఇంటికి కోడళ్ళు అవ్వాలని వాళ్ళ అమ్మ కంకణం కట్టుకుంది, ఎలా అయినా కనకం ఈ పెళ్లిళ్లు చెయ్యాలని. ఆ లెక్క ప్రకారమే ఈ రాజ్ కావ్య ఇద్దరు కూడా ప్లాన్ చేసి మరి అప్పునిచ్చి పెళ్లి చేశారు కళ్యాణ్ కి అని అంటుంది రుద్రాణి. ఈ మాటలకి ధాన్యలక్ష్మి లేచి, అవును ఇదంతా కావాలనే చేశావు కావ్య, నువ్వు అప్పుని ఇంటి కోడల్ని చేయడానికే కంకణం కట్టుకున్నారు నువ్వు రాజ్, కావాలని ఈ నాటకం ఆడారు, నా కడుపున చిచ్చు పెట్టారు, మీరు బాగుపడరు, నా కొడుకును నా నుంచి దూరం చేశారు అని ధాన్యలక్ష్మి కావ్యని తిడుతుంది. ఇంకా కావ్య బాధపడుతూ ఉంటుంది. రాజ్ ఏమో, చూడు పిన్ని, నువ్వు కళావతిని ఏమీ అనొద్దు, అసలు కళావతికి ఈ విషయం తెలీదు, అప్పుకి ఎంతసేపు వేరే పెళ్లి చేద్దామనే అనుకుంది, అసలు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా కళావతికి తెలీదు, నువ్వు కళావతిని నిందించొద్దు. ఇక మరో పక్క అప్పునేమో ఎస్ఐగా తిరిగి వస్తుంది. ఇంకా కళ్యాణ్ ఏమో సినీ రంగంలో కవితలు రాస్తూ హ్యాపీగా ఉంటాడు. ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా మరో పక్క కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. పోనీలేండి, మన అప్పుని బయటికి తీసుకెళ్లిపోయినా కళ్యాణ్ చాలా బాగా చూసుకుంటున్నాడు, పోలీస్ గా చేశాడు, తను కూడా చక్కగా లైఫ్ లో సెటిల్ అయ్యాడు కవితలు రాసుకుంటూ. కళ్యాణ్ ఎలా కష్టపడతాడో ఎంత కష్టపడతాడో అనుకున్నాను, కానీ చాలా బాగా చూసుకుంటున్నాడు కదండి అని కనకం అంటుంది కృష్ణమూర్తితో. కృష్ణమూర్తి ఏమో, అవునే ఏంటో, అసలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మనకు అంతే చాలు కదా, వాళ్ళిద్దరూ ప్రయోజకులు అయ్యారు, పోనీలే ఇంట్లో నుంచి వెళ్లిపోయినా ఇద్దరు సంతోషంగా ఉన్నారు, మన కావ్య స్వప్నలా కాదు అప్పు, మన ముగ్గురు కూతుళ్ళు సంతోషంగా ఉండటం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు అని కృష్ణమూర్తి అంటాడు కనకంతో. ఇక మరో పక్క రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అప్పు ఎస్ఐ అయిందంట మమ్మీ అని రాహుల్ వచ్చి చెప్తాడు. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు, వాళ్ళేమి మనకు అడ్డం రారు కదా, మన ఇంటికి రాలేదు కదా, నువ్వు ఇంకా ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటాడు రాహుల్. లేదురా, అది ఎస్ఐ అయ్యింది, వీడేమో సినిమాల్లో కవితలు రాసుకుంటూ ఉన్నాడు, వాళ్ళిద్దరిని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాడు రాజ్. కావ్యేమో నేను తీసుకురాను, నేను పిలవను అంటుంది. ఎలా అయినా వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారు అంటే ఇప్పుడు ఇంకా మన పని అంతే, వాళ్ళిద్దరిని కూడా ఇంటికి రానివ్వకూడదు, ఆ అప్పు మామూలుది కాదు, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను, ఆలోచించి అప్పుని కళ్యాణ్ గారిని ఇంటికి రానివ్వను అని చెప్తుంది రాహుల్ తో రుద్రాణి. అవును మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే, అప్పు గనక ఇంటికి వచ్చిందంటే దాన్ని తట్టుకోవడం కష్టం, అసలే ఇప్పుడు ఎస్ఐగా తిరిగి వచ్చింది, ఇంకా ఆఫీస్ లో గాని ఇంట్లో గాని మన వ్యవహారాలన్నీ అసలు సాగనివ్వదు. అవును మమ్మీ నిజమే, ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ అని అంటాడు రాహుల్. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.